గారు ఉన్నారు. సార్ ఇప్పుడు చెప్పండి, అసెంబ్లీలో కూడా బీజేపీ మద్దతు ఇచ్చిన బీసీ బిల్లుకు, కానీ హైకోర్టులో కూడా కోర్టు కొట్టేసి ఉంది. దీన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూడొచ్చు. పూర్తిగా రాష్ట్ర శాసనసభలో చర్చ సందర్భంగా మేము చెప్పినాం, ఆశల పల్లకిలో మాత్రమే మమ్మల్ని ఊరేగించకండి. ఇంతకుముందు జరిగినటువంటి లోటుపాట్లను ఎత్తి చూపినాం. పక్కనున్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక అసెంబ్లీలు ఇచ్చిన హైకోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లని చెప్పినాం. ఆ ప్రభుత్వాలకు ఎదురైనటువంటి దెబ్బల గురించి కూడా చెప్పినాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మేము చెప్పినటువంటి సలహాలు సూచనలు పట్టించుకోని కారణంగా ఈ పరిస్థితి దాపురించింది. ఏది ఏమైనా 42% బీసీ రిజర్వేషన్ అమలయ్యే వరకు బీసీ జేఏసీ తలపెట్టినటువంటి ఈ బంద్కు భారతీయ జనతా పార్టీ ఈరోజు మద్దతు ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో జరిగేటటువంటి కార్యక్రమాలన్నింటి కూడా భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. ఎట్టి పరిస్థితులలో బీసీలకు రిజర్వేషన్లు వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ బీసీ జేఏసీకి మద్దతు ప్రకటిస్తుంది. అంటే ఇప్పుడు బిల్లు పెండింగ్లో ఉండగానే జీవో 9 తీసుకొచ్చారు. దాని మీదనే ఇప్పుడు హైకోర్టు కూడా స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టులో తెలుసుకోవాలి. హైకోర్టు సుప్రీంకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలేసింది. ఒక పక్క శాసనసభలో బిల్లు పెడతారు, మరో పక్క ఆర్డినెన్స్ ఎట్లా తెస్తారు. గవర్నర్ దగ్గర ఆమోదం రకరకాల తప్పులు చేసిన మీరు హైకోర్టే మాట్లాడింది. బీసీ సంఘాల ప్రతినిధులు, మా మేధావులు కూడా చెప్పిండ్రు ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం సరిగా లేదని చెప్పినాం. అయినా ఈరోజు రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు. మా ఆలోచన అంతా కూడా 42% బీసీలకు రిజర్వేషన్ రావాలని. దానికి ఎవరైనా అడ్డొస్తే రేపు జరిగేటటువంటి పరిణామాలకు మేము బాధ్యులం కాము.